గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. ఎన్నో అడగాలని వస్తాము, అన్నీ ఇస్తామని చూస్తాము. తీరా నీ దరి చేరి తనివి తీరా చూసే వేళకి ఒక్కటి తెలివికి తోచదు గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. అదివో అల్లదివో హరివాసం అంటూ 7 కొండలు ఎక్కించి ఇష్ట ఫలాలకి కష్టపడాలని పరిపరి విధాల బోధించి పరమానందం ప్రసాదమిచ్చే ఆపద ముప్పుల అభయానంద గోవింద హరి గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద గోవింద 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 హరి గోవింద ఆపద మొక్కుల అభయానంద. గో అంటే ఓ అని పలికే గోవింద హరి గోవింద గో అంటే ఇంద అంటూ వరాలు కురిసే గోవింద. కలిసి ఉంటాము, కలిసి ఉంటాము, కలిసి నీ ప్రసాదము తింటాము, కలిసి నీ ప్రసాదము తింటాము, కలిసి విద్య నేర్చుకుంటాము. మా మధ్య ద్వేష భావాలు రాకుండా రక్షించు, మా మధ్య ద్వేష భావాలు రాకుండా రక్షించు. నారాయణ నారాయణ. సప్తర్షులకు వందనాలు. ఏమిటి విడ్డూరం? గురు శిష్యులు చెప్పుకునే శాంతి మంత్రం పెద్దలు జ్ఞానవృద్ధులు అయిన మీరు జపిస్తున్నారు. దేవర్షి, అదే మా సమస్య. జ్ఞానవృద్ధులం కాని అహంకార బుద్ధులం. ఈనాడు జ్ఞానంతో పాటు అహంకారం, మమకారం పెద్దలలో కూడా పెరుగుతున్నాయి. వాటి వల్ల అసూయ ద్వేషాలు, అపకార బుద్ధి. హరిహరి హరిహరి, మీకా మహర్షుల్లో శ్రేష్ఠులైన మీకా అసూయ ద్వేషాలు? పామరులకు వస్తే వింతేముంది? ఈ విశ్వామిత్రుల వంటి వారికి రావడమే కదా విడ్డూరం. అన్నం పెట్టిన చేతినే కరిచిన ఋషిని. అదెలాగా? ఎప్పుడు? నేను పూర్వాశ్రమంలో రాజుగా ఉన్నప్పుడు ఒకసారి వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళాను. వారి వద్ద ఉన్న కామధేనువు ద్వారా ఆయన మాకు, మా సైన్యం అందరికీ గొప్ప విందు చేశారు. నేను ఆశ్చర్యపోయాను. ఆ కామధేనువుని ఇమ్మని అడిగాను. ఓ రాజా, పరుల సొమ్మును ఆశించడం వారు ఒప్పుకోలేదు. అహంకారంతో బలం ఉపయోగించాను. నా వద్దనున్న దివ్యాస్త్రాలన్నింటినీ ప్రయోగించాను. కానీ బ్రహ్మర్షుల వారి బ్రహ్మదండ బలానికి నా కోదండ బలం ఎందుకూ పనికిరాలేదు.
నా జ్ఞానం సంస్కారం ఏమైనట్టు? బాగు బాగు, మీ దోషాన్ని మీరే చెప్పుకోవడం గొప్ప విషయం. ఇంతకీ ఇప్పుడు సమస్య ఏమిటి? అత్రి మహర్షి, తమరిది సమదృష్టి. తమరు ఎరుకపరచ ప్రార్థన. శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగం చివర కురుక్షేత్ర సంగ్రామం నడిపి దుష్ట సంహారం కావించాడు. ఆయన అవతారం సారించి వైకుంఠం చేరుతుండగానే కలిపురుషుడు ప్రవేశించాడు. అతడు సామాన్య జనులందరిలో అసూయా ద్వేషాలు ప్రవేశపెట్టి విషతుల్యం చేశాడు. అవి ఇంకా వ్యాపించకుండా అరికట్టాలి. లోకంలో శాంతి సహజీవనం నెలకొల్పాలి. అందుకోసం మేమంతా ఒక గొప్ప యాగాన్ని జరిపించాలని సంకల్పించాం. విశిష్టమైన యాగఫలాన్ని ఒక లోకోత్తర పురుషునికి సమర్పించాలని, ఆయన ద్వారా ఈ శాంతిని సాధించాలని ఆశ. ఆ మహాపురుషుడు ఎవరు అని ఆలోచన. అన్ని యాగాలకు భోక్త, సకల దేవతలకు అధిపతి ఆ మహేంద్రుడు ఉండనే ఉన్నాడు గదా. మహేంద్రుని ఉద్యోగ ధర్మమే అంత సభ్యమైనది కాదు. తపస్సు చేస్తున్న ప్రతి ఋషి తన ఇంద్ర పదవిని ఆక్రమిస్తాడని భయం. ఇంద్రుడు స్వతహా భోగలాలసుడు. ఒక సమయంలో నేను ఆచరిస్తున్న ఘోర తపస్సు తీవ్రతకు ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. తన పదవికి కీడు కలగకుండా నా తపోభంగానికి మేనకనే అప్సరసను నా వద్దకు పంపాడు. మహేంద్రుడు పంపిన ఆ స్త్రీ వ్యామోహంలో పడి కొన్ని వేల ఏళ్లుగా నేను ఆర్జించుకున్న తపోధనమంతా బూడిద పాలైపోయింది. ఎవరు తపస్సు చేసినా సరే ఆ మహేంద్రుడి సింహాసనం వేడెక్కుతుంది. అలాంటి ఒక సమయంలో అతడు రంభను పిలిచి కిందికి వెళ్లి తపస్సు భంగం చెయ్యమన్నాడు. మహేంద్ర, పదవీ వ్యామోహానికి ఒక హద్దుండాలయ్యా. ఆ తాపసి ఎవరో సరిగ్గా తెలుసుకున్నావా? చూడు, కిందికి చూడు. ఆ ఘోర తపస్సు చేస్తున్నవాడు పసిబాలుడు ధ్రువుడు. ఇతరుల శీలభంగం సరే, మరి తన సంగతి? బ్రహ్మదేవుడు ఒక సమయంలో ఒక అతిలోక సుందరిని సృష్టించాడు. ఆమెకు అహల్య అని పేరుంచాడు. ఆ సభలో కూర్చున్న సకల దేవతలు, ఋషులు ఆమె అందానికి మోహపరవశులైపోయారు. మీలో ఎవరు ముందు భూలోకాన్ని చుట్టి వస్తారో వారికి సుందరినివ్వదలుచుకున్నాను. అందరూ తమ తమ వాహనాల మీద పోటాపోటీగా బయలుదేరారు. గౌతమ మహర్షి మాత్రం లేచి అమితమైన భక్తితో గోమాత చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేశాడు. గొప్పదానవమ్మా గోమాత, నిన్ను చుట్టి
చుట్టి ఒక్క మారు మ్రొక్కుటొకటి చాలు. భూమి చుట్టి వచ్చునట్టి పుణ్యఫలము పొందవచ్చు, నిన్ను పొగడతరమే గోమాత. మిగతా వారందరూ పరుగున వచ్చేసరికి గౌతమ మహర్షిని వరిస్తున్న అహల్య కనబడింది. అందరిలోకి నిరాశ చెందినవాడు మహేంద్రుడు. గౌతముని పత్నిగా వెళ్ళిపోతున్న అహల్యను కామావేశంతో చూస్తూ ఉండిపోయాడు. అహల్య గౌతముని ధర్మపత్నిగా ఒక ఆశ్రమంలో కాపురం సాగిస్తూ ఉంది. ఆ మహేంద్రుడు పరసతి అనేనా ఎంచకుండా అహల్య ఆశ్రమం వద్ద అదను కోసం వేచి ఉన్నాడు. ఒక రాత్రి ఇంద్రుడు కోడి రూపం ధరించి ఇంకా జాము ఉందనగా తెల్లారినట్లు కోడిలా కూశాడు. ఆ కోడికూత విని గౌతముడు నిద్రలేచాడు. తెలవార వస్తోందని భ్రమపడి ఉదయ సంధ్యాది అనుష్ఠానం చేసుకోవడానికై ఆశ్రమం వదిలి నదీ తీరానికి బయలుదేరాడు. ఇంద్రుడి దుష్ట సంకల్పం నెరవేరింది. ఇంద్రుడు గౌతముని రూపం ధరించి ఆశ్రమంలోనికి ప్రవేశించి అహల్యను అనుభవించాడు. మోసం తెలుసుకున్న గౌతముడు ఇంద్రుడికి ఘోర శాపాన్నిచ్చాడు. దీనికి తగిన శిక్ష అనుభవించు. పరమశివుని అంశావతారం దూర్వాస మహర్షి కోపానికి ఈ జమదగ్నినే మించినవాడు. ఒకసారి నా భార్యను అనుమానించి ఆమె శిరస్సు ఖండించమని నా కుమారునికే చెప్పాను. ఆవేశం అటువంటిది. ఈ దుర్వాసుడు అంతే, పరమశివుని కోపావతారం. ఒకమారు కైలాసంలో శివునికి బ్రహ్మదేవునికి వాగ్వాదం జరిగింది. శివుని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బ్రహ్మదేవుడు అక్కడి నుంచి తప్పుకున్నాడు. శివుని కోపం తట్టుకోలేక పార్వతీదేవి దుర్వాసం భవతిమే అని లేచి వెళ్ళిపోయింది. శివుడు నొచ్చుకున్నాడు. తన కోపాన్ని వర్జించాడు. అలా వదిలివేసిన కోపాగ్నే దూర్వాసునిగా రూపం దాల్చింది. ఈ దుర్వాసుడే ఒకసారి విష్ణు భక్తుడైన అంబరీషునితో చెలగాటమాడబోయాడు. ప్రతి కార్తీకంలో 12 సంవత్సరాల పాటు అంబరీషుడు ఏకాదశి వ్రతం నిర్వహించేవాడు. అతనికి విష్ణు పూజనమే ఊపిరి. ఆ భక్తవత్సలుడు శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని సర్వరక్షగా అంబరీషుని మందిరంలోనే ఉంచివేశాడు. విష్ణుదేవుని పూజకై విధి విధాన స్వీకరించెద ఏకాదశి వ్రతమును. స్వామి సంకీర్తనములను పాడుకొనుచు పారణము చేతు ద్వాదశి ఫలము కొరకు, ద్వాదశి ఫలము కొరకు. వ్రతం ముగిసింది. ద్వాదశి దినాన అంబరీషుడు భోజనానికి కూర్చునే వేళకు దూర్వాసుడు శిష్యులతో వచ్చాడు. అంబరీషుడు ఆయనను అర్చించి భోజనానికి రమ్మని కోరాడు. స్నానం చేసి వస్తానని దూర్వాసుడు నదీ తీరానికి వెళ్ళాడు. ముగించుకుని వచ్చేదమ్మా, అంతవరకు వేచి ఉండండి. అలాగే స్వామి. దూర్వాసుడు ఎంతకీ రాలేదు.
ద్వాదశి గడియలు ముగియడానికి ఇక కొద్ది ముహూర్తం మాత్రమే ఉంది. అది దాటేలోగా ప్రసాదం తీసుకోకపోతే ఏడాది బాటు చేసిన వ్రతం వృధా అయిపోతుంది. 2 ఉద్ధరణులు మంచి తీర్థం పారణకై స్వీకరిస్తే తప్పు లేదన్నారు పురోహితులు. అంబరీషుడు అలాగే చేశాడు. అదే సమయానికి వచ్చిన దూర్వాసుడు అది చూసి తన పట్ల అపచారమని అవమానమని మండిపడ్డాడు. ఏమీ కండ కావరము, మేము వచ్చే వరకు వేచి ఉండలేరా? తన శిరస్సులోంచి ఒక జటను ఊడపెరికి నేల తీసుకొట్టాడు. కాలాగ్ని వంటి మహాకృత్య అనే శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తి అట్టహాసం చేస్తూ అంబరీషుడిపైకి దూకింది. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. మందిరం నుండి సుదర్శన చక్రం అగ్నిజ్వాలలు చిమ్ముతూ వెలువడింది. ఆ మంటలకి శక్తి భస్మమైపోయింది. దూర్వాసుని దండబలం సుదర్శన చక్రం ముందు వృధా అయింది. చక్రం దూర్వాసుని తరమసాగింది. దూర్వాసుడు ప్రాణభయంతో పరిగెత్తసాగాడు. సుదర్శనం తరిమింది. అతడిని చంపలేదు, కానీ చిత్రహింసలు పెట్టింది. పరిగెడితే తరుముతుంది, ఆగితే ఆగిపోతుంది. చుట్టూ తిరిగి భయపెట్టింది. దూర్వాసుడు బ్రహ్మలోకం పరిగెత్తాడు. బ్రహ్మదేవా, రక్షించు స్వామి. ఈ వ్రాతనే వ్రాయలేదు, హరిశక్తి నెదిరించలేను. లయకారుడున్నాడు హరుడు భవుడు, ఆ శివుని శరణంబు వేడు, ఆ శివుని శరణంబు వేడు. హర హర మహాదేవ, శంభో శంకర, పాహిమాం పాహిమాం. ఈ చక్రం బారి నుండి నన్ను రక్షించు స్వామి. క్రోధావతారుడగు నీవు హరిభక్తుడిని చంపబోయావు. ప్రతిక్రియకు ప్రతిక్రియా తథ్యం, దాన్ని వారించనాకే అసాధ్యం. వైకుంఠానికి వెళ్లి మొరపెట్టుకున్నాడు.
నమో నారాయణ. రాధరక్షక, ఆపద్బాంధవా, నీవే దిక్కు, నీవే శరణు స్వామి. నీ సుదర్శన చక్రం నుండి నీవు తప్ప నన్నెవరు కాపాడుతారు తండ్రి? దేవాధిదేవుడని కాని నా భక్తులకు దాసుడను సుమ్మి. చక్రాయుధము నాదే కాని దాన్ని వక్రగతి నడిపించబోను, దాన్ని వక్రగతి నడిపించబోను. ఆ అంబరీషుని శరణు కోరు, నిన్ను కాపాడ వేరెవరు లేరు, లేరు లేరు. పాహిమాం పాహిమాం, అంబరీష పాహిమాం. భక్తాగ్రగణ్య రక్షమాం రక్షమాం. నీవే దిక్కు, పాపభీతి కలవాడా. అంబరీష, నన్ను కాపాడు, ఈ చక్రం బారి నుండి నన్ను రక్షించు. నీరజాక్షుని చాలా మన్నించునట్టి అగ్ని సూర్యుల తేజము నలరుదేవా. శ్రీ సుదర్శన చక్రమా చేతులెత్తి మొక్కుచున్నాను, కరుణించి మునిని విడుము. అలాంటి వానికి విశ్వశాంతి స్థాపన ఎలా ఒప్పగించడం? అయితే ఒక పని చేయవచ్చు. ఆ త్రిమూర్తులలోనే ఎవరో ఒకరిని ప్రార్థించి ఆ ముగ్గురిలో శ్రేష్ఠుడు ఎవరు అని. బ్రహ్మమానస పుత్రులలో తమరి తర్వాత భృగు మహర్షే ఉత్తమోత్తములని విన్నాము. వారినే పంపి త్రిమూర్తులను పరీక్షింపమంటే? లెస్స పలికావు. భృగువు ఈశ్వరునితో సమానమైన శక్తి కలవాడు. అతని పాదం అరికాలిలో 3వ కన్నుంది.